ఇది సాంప్రదాయ రాజస్థానీ స్త్రీని వర్ణించే చేతితో తయారు చేసిన పాలీరెసిన్ లేదా మెటల్ షోపీస్ విగ్రహం. ఈ విగ్రహాన్ని సాధారణంగా ఇంటి లోపలి అలంకరణలకు అలంకార వస్తువుగా ఉపయోగిస్తారు. ఇది తరచుగా చేతితో పెయింట్ చేయబడి వివిధ రంగులలో లభిస్తుంది. ఇక్కడ కనిపించే ఆకుపచ్చ మరియు నలుపు రంగులతో సహా పదార్థం సాధారణంగా పాలీరెసిన్, పాలరాయి దుమ్ము లేదా లోహం. ఈ నిర్దిష్ట డిజైన్ ఈ క్రాఫ్ట్ ఇండియా మరియు జాక్ రాయల్ వంటి బ్రాండ్ల నుండి విస్తృతంగా అందుబాటులో ఉంది. ఇది ఒక సాంప్రదాయ భారతీయ మట్టి గోలు బొమ్మ. ఈ బొమ్మలను నవరాత్రి మరియు దీపావళి పండుగలకు ఉపయోగిస్తారు. దక్షిణ భారత గృహాల్లో పండుగ సమయంలో బొమ్మలను మెట్ల మీద, పడిలు అమర్చుతారు. అవి తరచుగా తరతరాలుగా కుటుంబ వారసత్వ సంపదగా అందించబడతాయి. ఇవి వివిధ సముద్రపు గవ్వల చేతిపనుల బొమ్మలు మరియు అలంకార వస్తువులు, బహుశా పాతకాలపు సముద్ర తీర సావనీర్లు కావచ్చు. ఈ బొమ్మలు వివిధ రకాల సహజ సముద్రపు గవ్వల నుండి చేతితో తయారు చేయబడ్డాయి. వాటి ప్రత్యేకమైన అల్లికలు మరియు రంగులను హైలైట్ చేస్తాయి. 2. అవి తరచుగా మనుషులు లేదా పక్షుల వంటి బొమ్మలను వర్ణిస్తాయి. శరీరాలు, టోపీలు మరియు ఇతర లక్షణాలను ఏర్పరచడానికి పెంకుల సహజ ఆకృతులను ఉపయోగిస్తాయి. భారతదేశంలోని ఒడిశా మరియు కన్యాకుమారి వంటి కొన్ని తీర ప్రాంతాలలో ఈ రకమైన షెల్ క్రాఫ్ట్ ఒక సాంప్రదాయ కళారూపం. ఇలాంటి పాతకాలపు వస్తువులు తరచుగా 20వ శతాబ్దం మధ్యకాలం నాటివి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మా నాన్నగారు 30 ఏళ్ళ కిందట తెచ్చిన బొమ్మలు ఇప్పుడు బయటపడ్డాయి పురాతన వస్తువులుగా. అన్ని తీసి క్లియర్ చేసి చూపిస్తున్నాను మీకు.